హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాస్పిటల్లో మాయా లేకపోవడంతో షాక్ అయిన కావ్య. ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అప్పు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అక్క ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసింది, మాయాకి మెలకు వచ్చిందంట, పద వెళ్దామని అంటుంది. అవునా అప్పు, సరే పద వెళ్దామని కావ్య కూడా బయలుదేరుతూ ఉంటుంది. మరోవైపు రౌడీలు హాస్పిటల్కి మాయా కోసం వస్తూ ఉంటారు. రౌడీలను చూసిన మాయ సైలెంట్ గా వాళ్ళని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలు మాయ దగ్గరికి వెళ్లి పద ఇంటికి వెళ్దామని చెప్తారు. చేసేదేమీ లేక మాయ కూడా లేచి వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. మరోవైపు అప్పు, కావ్య, కళ్యాణ్ అందరూ కలిసి మాయ కోసం హాస్పిటల్కి వస్తూ ఉంటారు. మాయ దగ్గర నుంచి నిజం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఈసారైనా మాయ నిజం చెప్తే బాగుండు, ఉన్న తన్నప్లన్నీ పోతాయని అప్పు అనుకుంటూ ఉంటుంది. ఇంకా కావ్య అయితే చాలా ఆశగా వస్తూ ఉంటుంది. కావ్య హాస్పిటల్కి వెళ్లి రూమ్ లో చూడగానే అక్కడ మాయ కనిపించదు. దీంతో కావ్య షాక్ అవుతుంది. కావ్యం చూసిన అప్పు, అక్క ఏమైంది అలా అయిపోయావు అని అడుగుతుంది. దీనికి కావ్య ఏం మాట్లాడదు. ఇంకా అప్పు కూడా లోపలికి వెళ్ళి చూస్తుంది. ఇదేంటి మాయ లేదు అని అప్పు కూడా షాక్ అవుతుంది. మాయ ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటారు కావ్య, అప్పు. చూసాక ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.